కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల డాక్టర్ సుబ్బారెడ్డి సూపరింటెండెంట్గా కొనసాగుతూ ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు డాక్టర్ శ్రీకాంత్ బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బద్వేల్ ప్రజలు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుబాటులో ఉంటుందని, ఎవరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే గైనకాలజిస్ట్ జనరల్ వైద్యం సంబంధించి వైద్యం ఇక్కడే దొరుకుతుందని, ఎవరూ కూడా ఆర్ఎంపీ డాక్టర్లను సంప్రదించి ఆరోగ్యాలు చెడగొట్టుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోవాలని ఆయన బద్వేల్ ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. నేను బద్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకున్నానండి. మీద బద్వేల్ హాస్పిటల్ని బద్వేల్ శ్రీమాక్ హాస్పిటల్ అండ్ బద్వేల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో బద్వేల్ ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మా వంతు కృషి చేస్తామండి. కాబట్టి బద్వేల్ ప్రజలందరూ బద్వేల్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ యొక్క రోగాలకు సంబంధించి టెస్టులు కానీ లేకపోతే ఏదైనా ఎక్స్రేస్ కానీ అటువంటి తీసుకొని ఈ అవకాశాన్ని వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను. హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్ కాన్పుల్ డాక్టర్ మేడం, కంటి డాక్టర్ మేడము, అనస్థీషియా మత్తు డాక్టర్ గారు, ఈఎన్టీ చెవి ముక్కు గొంతు డాక్టర్ గారు అందరూ అందుబాటులో ఉన్నారండి. కావున బద్వేల్ ప్రజలందరూ మన హాస్పిటల్కి వచ్చేసి వారి సేవలు వినియోగించుకోవాలని కోరుచున్నాము. ప్రైవేట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్లు అందరూ నిరంతరం అందుబాటులో ఉంటారు కాబట్టి వారి సర్వీసెస్ని మీరు అందరూ వాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.